విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీలో ఒక కీలక పాత్రలో నటించిన కృష్ణారావు ఆర్టిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఈ సినిమాలో ఎలాంటి రోల్ ప్లే చేశారు, అసలు ఎలా ఉండింది షూటింగ్ స్పాట్లో అనేది ఒక అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ అండి, నమస్తే. ఎలా వచ్చింది విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' మూవీలో నటించే అవకాశం మీకు ఎలా వచ్చింది? అది చెప్తాను. ముఖ్యంగా మెగా9 టీవీ వాళ్ళకి నా పేరు కృష్ణారావు. నాకు ఈ సినిమా అవకాశం గంగాధర్ గారని ఒక మేనేజర్ ఉన్నారు, ఆర్టిస్ట్ మేనేజర్, ఆయన ద్వారా వచ్చింది. ఆయన అక్కడికి తీసుకెళ్ళటం, అక్కడ రవి గారు అని కో డైరెక్టర్ ఉన్నారు, ఆయన నన్ను సెలెక్ట్ చేసుకోవటం, డైరెక్టర్ గారికి చూపించటం, డైరెక్షన్ టీం అంతా కూడా ఓకే చేయటం. నిజంగా ఈ సినిమాలో నాకు అవకాశం రావటం చాలా అదృష్టం. దీంట్లో డైరెక్టర్ గారు నా మీద దయించి మంచి క్యారెక్టర్ ఇచ్చారు. ఏంటి మీ క్యారెక్టర్ ఏంటి, ఎలా ఉంటుంది? నా క్యారెక్టర్ అంటే సినిమాలో ఇంకా చెప్పకూడదు, ఇంకా రేపు చూస్తారు మీరు. మంచి క్యారెక్టరే ఇచ్చారు, లీడ్ క్యారెక్టరే. హీరో గారితో పాటు ప్రయాణం చేస్తాము. హీరో గారు అయితే ఈ సినిమాలో హీరో గారికి ఇంతకుముందు చేసిన సినిమాలు అన్నిటికంటే హయ్యెస్ట్ రేంజ్. ఆయన ఎంత కష్టపడ్డారో మాకు తెలుసు, చాలా కష్టపడ్డారు, రాత్రి పగలనక. ఆర్టిస్టులు అందరూ కష్టపడ్డారు, ఆయన మాత్రం చాలా గొప్పగా చేశారు. ఈ సినిమాలో చేసినట్టు మరి ఇంతకుముందు సినిమాలో చేశారు కానీ ఇంత ఈ టైప్ క్యారెక్టర్ రాలేదు, చాలా బాగా చేశారు. అందులోకి ఇప్పుడు గౌతమ్ తిన్ననూరి గారు, ఈ డైరెక్టర్ గారు, ఒక మన రాజమౌళి గారు, సుకుమార్ గారు, వాళ్ళిద్దరూ కలిసి తీస్తే, వాళ్ళిద్దరు బ్రెయిన్లు కలిసి తీస్తే ఎలా ఉంటుందో గౌతమ్ తిన్ననూరి గారు ఆ రేంజ్లో తీశారు. రేపు సినిమా చూసిన తర్వాత మీకే అర్థం అవుతుంది, చాలా గొప్పగా ఉంటుంది సినిమా. అంత రేంజ్లో తీశారు. నాకు కూడా ఆ క్యారెక్టర్ ఇవ్వటం డైరెక్టర్ గారికి, డైరెక్షన్ టీంకి మొత్తం. ఆ క్యారెక్టర్ పేరు వచ్చి శోభు క్యారెక్టర్ పేరు. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు, నాతో బాగా చేయించుకున్నారు. విహారీ గారని కో డైరెక్టర్ అయిన, అట్లనే బషీర్ గారని కో డైరెక్టర్. ఇంకా డైరెక్షన్ టీం అంతా వీళ్ళిద్దరూ కూడా ప్రతి మూమెంట్ కూడా ఎట్లా చేయాలి ఏమిటి అనేది నాకు ఎక్స్ప్లెయిన్ చేసి నాతో చేయించారు. నేను ఓన్లీ విజయ్ దేవరకొండ పక్కనే విజయ్ దేవరకొండ గారి దగ్గర ఉంది, మన సత్యదేవ్ గారి దగ్గర ఉంది, హీరోయిన్ గారి దగ్గర ఉంది, విలన్ గారి దగ్గర ఉంది. త్రూఅవుట్ క్యారెక్టర్ ఇది మంచి క్యారెక్టర్. నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ గారికి నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. గురించి మీరు చెప్తూ ఇదివరకు మూవీల్లో చేసినారు, దానికంటే ఇది చాలా పవర్ఫుల్గా ఉంటుందని. చాలా 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 మీరు అసలు ఊహించరు. ఈ సినిమా చాలా హై రేంజ్కి వెళ్ళిపోతుంది. దీని తర్వాత హీరో గారు కూడా విజయ్ దేవరకొండ గారు ఎక్కడో కూర్చుంటారు పైన. ట్రైలర్లో నుంచి తిరుపతిలో మాట్లాడుతూ ఒక్కసారిగా వెంకటేశ్వర స్వామి నా పక్కన ఉంటే ఆ పైకి వెళ్ళిపోయి కూర్చుంటా అన్నారు. తప్పకుండా ఆయన పక్కన ఉంటారు, ఆయన చేయటం కూడా కష్టపడ్డారు. ఆయన దేవుడు ఎంత మనకు సహకరించినా ఆశీర్వదించినా మన కష్టం కూడా ఉంటుంది కదా, ఆ లెవెల్లో ఆయన కష్టపడ్డారు కాబట్టి ఇది డెఫినెట్గా 100కి 300 పళ్ళు హయ్యెస్ట్ రేంజ్కి వెళ్తుంది. మంచి రియల్ స్టంట్స్ కూడా చేశారని అంటున్నారు, నిజమే? రియల్ అదే. మామూలుగా కొన్నిట్లో నేను చాలా సినిమాలు చేశాను, వాటిలో చాలా మటుకు డూపులతోటి చేస్తూ ఉంటారు. సార్ డూపు లేకోకుండా ప్రతి సీను కూడా రిస్కీ సీన్స్, చాలా ప్రమాదకరమైన సీన్లు ఉంటాయి, అట్లాంటివి కూడా ఆయన సొంతంగా చేశారు. అట్లాంటివి చేస్తూ ఉంటే ఏంటంటే ఏ ఇంజరీ అవుతుంది, షూటింగ్ బ్రేక్ వస్తుంది, అయినా సరే రిస్క్ చేసి ఆయన చేశారు. ఆయన కష్టం దాంట్లో కనపడుతుంది. లేదు, చాలా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన కూడా కేర్ఫుల్గా చేశారు, చాలా గొప్పగా ఉంటుందండి. ఇంకా అది మేము వర్ణించలేము. నాకు ఈ మూవీ తర్వాత నేను ఇంటి పేరులో కింగ్డమ్ కృష్ణారావు అని పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు మంచి క్యారెక్టర్ వచ్చింది, గుర్తింపు గల క్యారెక్టర్. నేను ఇంతకుముందు చేశాను, ప్రస్తుతం పెద్దలో కూడా చేస్తున్నాను, మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. అలాగే కొన్ని వెబ్ సిరీస్లు చేశాను, ఇంతకుముందు కొన్ని మూవీస్ చేశాను. ఇది నాకు ఇంతకుముందు సత్యదేవ్ క్యారెక్టర్ అన్నగా చూపిస్తున్నారు, అసలు ఎలా ఉంటుంది ఆయన క్యారెక్టర్? అది మాకు తెలియదండి. ఆ స్టోరీలో మా కాంబినేషన్లో ఆయనతో పాటు ఉంటాం కానీ వాళ్ళిద్దరికీ ఎట్లా అనేది
సపరేట్గా తీస్తారు కదా. అయినా స్టోరీ ముందు చెప్పకూడదు, తెలుసున్నా. డైలాగ్స్ చెప్పారు. ఉన్నాయి, డైలాగ్స్ ఉన్నాయి, ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, క్లోజులు ఉన్నాయి. ఆయనతోటి సత్యదేవ్ గారితో, హీరోయిన్ తోటి, విలన్ తోటి, అందరితోటి ఉన్నాయి. ముఖ్యంగా కానీ విలన్ తోటి ఉండడం అంటే హీరో పక్కన ఉండి విలన్ పక్కన ఎలా ఉంటుంది? అదే 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 చూస్తారు కదా మీరు. అంటే వెన్నుపోటు కాదు 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 చాలా మంచి క్యారెక్టర్. విలన్ దగ్గర మంచి క్యారెక్టర్ ఉంటుంది, చూస్తారు. ఈ సినిమా మీకు 300% బ్లాక్ బస్టర్ అవుతుంది, చాలా గొప్పగా ఉంటుంది, చాలా రోజులు ఆడుతుంది ఇది. ఈ సినిమా ట్రైలర్ వచ్చిన తర్వాత స్టోరీ లైను విషయాలు తీసిన పిస్తా సినిమా లాగా ఉంది అని అంటున్నారు. ఏ సినిమాకి మీకు అలా అనిపిస్తుందేమో కానీ ఏ సినిమాకి దీంట్లో ఛాన్స్ ఉండదు. పిస్తాలో కూడా విషయాలు వాళ్ళ అన్న కోసం వెళ్తాడు, దానికి ఇది డిఫరెంట్. ఈ స్టోరీయే డిఫరెంట్, అసలు ఊహించరు మీరు ఇది. ఈ స్టోరీని ఇట్లా అని మీరు ఊహించరు. ప్రతి నిమిషం కూడా నిమిషానికి మీరు ఎగ్జైటేషన్ ఫీల్ అవుతారు. సస్పెన్స్ ఏం జరుగుతుంది ఏమిటి అనేది చాలా సస్పెన్స్ అన్నమాట. మీరు అసలు ఊహించలేని ట్విస్టులు ఉంటాయి దీంట్లో. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకా ఏం జరుగుతుంటుంది, ఇంకా ఏం సినిమా ఎండింగ్ వరకు అలాగే ఉంటుంది. అంత గొప్ప సినిమా. విజయ్ దేవరకొండ ఇప్పుడు ట్రైలర్లో చూసినంత వరకు ఒకవైపు పోలీసు కానిస్టేబుల్ క్యారెక్టర్లా కనిపించారు, ఇంకోవైపు ఒక విలన్ రౌడీ లాగా కనిపించారు. ఇంకా ఏమన్నా అది కాకుండా ఇంకా ఉన్నాయి, అవన్నీ మీరు చూస్తారు సినిమాలో. మేమేం చెప్పకూడదు జనరల్గా, అవన్నీ మీరు చూస్తారు. ఇంకంతా 2 రోజులు. అంటే ఎన్ని రకాల క్యారెక్టర్స్ చేశారండి? ఉంటాయి 3 రకాల క్యారెక్టర్లు, 4 రకాల క్యారెక్టర్లు ఉన్నాయి, చూస్తారు మీరు. ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క వేరియేషను. అసలు మీరు ఊహించరండి ఆయన్ని. ఈ విజయ్ దేవరకొండ గారైనా చేసిందే అనిపిస్తుంది మీకు, అంత సూపర్గా చేశారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు కూడా, ఈ సత్యదేవ్ గారు కూడా, అసలు సత్యదేవ్ గారు కూడా మరి తగ్గిపోకుండా ఉండాలి కదా. హీరో గారితో ఈక్వల్గా సత్యదేవ్ గారు, విలన్ను, అందరూ ఈ టీం మొత్తం అందరూ కూడా తోటి క్యారెక్టర్లు, మెయిన్ క్యారెక్టర్లు ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగా తీసారు. లొకేషన్స్, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే క్యారెక్టర్ చాలా తక్కువ ఉంటుందని అంటున్నారు. ఉన్నదని ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా ఇంపార్టెంట్. ఊరికి లెంగ్త్ అంతా ఉండి కాలయాపన చేసి కంటే లాగ్ అయిపోకుండా ఇంపార్టెంట్ ఎక్కడ ఏం కావాలో. సార్ ఏంటంటే వేస్ట్ ఫ్రేమ్ ఒక్కటి కూడా తీరు. ఆయనకి నచ్చే వరకు, అందరినీ కూడా నచ్చే వరకు, ఆయనకి అనుకున్న సీన్ వచ్చే వరకు కూడా ఆయన కాంప్రమైజ్ కారు. చాలా కూల్గా. కొంతమంది డైరెక్టర్లు చిరాకు పెడతారు, కొంతమంది బూతులు తిడతారు. ఈయనైతే అసలు ఏమి మహానుభావుడు, నిజంగా చాలా కూల్, రాబట్టుకుంటారు. మనకి ఆయనకి ఏం కావాలో, సార్కి ఏం కావాలో దాన్ని రాబట్టుకుంటారు. ఇది ఎన్ని రోజులు షూటింగ్ చేశారు, ఎక్కడెక్కడ చేశారు? ఇది దాదాపు 2 years చేసాము. శ్రీలంక దగ్గర నుంచి, విశాఖపట్నం దగ్గర నుంచి, హైదరాబాదు చుట్టుపక్కల అంతా, గోవా. శ్రీలంకలోనే ఎక్కువ కష్టం అనిపించింది. ఎక్కువ శ్రీలంక అందరం వెళ్ళాము. శ్రీలంక షూటింగ్ మామూలుగా షూటింగ్ లానే ఉంటుంది కానీ కొంచెం ఆ లొకేషన్స్ అవి సపరేట్గా ఉంటాయి, అవి చాలా బాగుంటాయి. మీరు అసలు చూస్తారు కదా, ఇబ్బందులు ఏం పడలేదు. ఎందుకంటే మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. మేనేజర్ దగ్గర నుంచి మా ఎంట ఉండి చాలా జాగ్రత్తగా ప్రతి ఆర్టిస్ట్ని కూడా పిల్లల్లాగా, తన పిల్లల్లాగే చూసుకున్నారు. ఏ విధమైన మేము ఇది పడలేదు, ఎక్కడా కూడా మేము అసౌకర్యానికి గురి కాలేదు. మంచి హోటల్స్లో మంచి ఫుడ్ పెట్టించారు.